రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట కనబడుతుంది. ఎలయనగా ఒక్కనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును ఇచ్చేవాడు. ఈ 12వ అధ్యాయం మనం చదివినట్లయితే ఆత్మ వరములనేవి కనబడుతుంటాయి. ఏ విధముగా ఆయన తన యొక్క వాక్యము ద్వారా విశ్వాస జీవితంలో నమ్మకమైన వారిగా కొనసాగడానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఇవ్వడం అనేది అక్కడ మనకు కనబడుతుంది. ఓవరాల్గా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనం విధేయత దేవుని ఎలా చూపించవలసిన వారిగా ఉన్నాం. ఆ విధేయత ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడే ఈ ఆత్మ వరములలో కనబడుతుంది. ఎలయనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి చెప్పే వాక్యము అంటున్నాడు. కాబట్టి మన విధేయత చూపించాలి అంటే అది దేవుని దగ్గర నుంచే రావాలి. ఆయన నుంచి మనము నేర్చుకోవాలి. ఆయన ఏ విధంగా తన తండ్రి అయిన దేవునికి విధేయత కలిగిన వాడిగా ఉన్నాడో మనము కూడా మన యొక్క జీవితములో అటువంటి యొక్క మాదిరికరమైన జీవితమును కలిగి ఉండాలని ఆయన యొక్క ఆలోచన. ఆ పైవచనం రాయబడుచున్నట్లుగా మనం చూస్తున్నాడు. కృపా వరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ మాత్రము ఒక్కటే. అనేక రకాలైన కృప వరములు కనబడుతున్నాయి కానీ ఇచ్చిన వాడు మాత్రము ఒక్కటే. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఈ యొక్క విధేయత అనేది కూడా చాలా అవసరమైనదిగా కనబడుతుంది. ఎందుకంటే జ్ఞానము ఉప్పొంగ చేయును అని రాయబడుతుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే ఉప్పొంగ చేస్తుంది. జ్ఞానము మన యొక్క జీవితంలో నానా విధములైన ఇబ్బందులను కూడా కలుగజేస్తుంది. ప్రసంగులు అంటున్నాడు, అధికంగా చదివినట్లయితే ప్రయోజనం అనేది లేదు అని. దానివల్ల ఉపయోగం అనేది లేదు. మనమే అంటూ ఉంటాం, వాడు మొదట బాగానే అన్నాడు కాకరకాయ అని, చదవగా కేకరకాయ అంటాం మొదలుపెట్టాడు అని. ఎందుకంటే ఆ యొక్క జ్ఞానము మనల్ని పిచ్చివానుగా చేస్తుంది. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే మనము విధేయత కలిగిన వారికి ఉండాలి. ఎందుకు విధేయత అంటే ఎప్పుడైతే విధేయత మనం చూపించామో అప్పుడే ఆయన గుణలక్షణాలు ఏంటి, ఆయన ఎటువంటి వాడో మనకు తెలుస్తుంది. మనం చదువుకున్న మార్కు సువార్త 9వ అధ్యాయంలో అక్కడ రూపాంతరం యొక్క సన్నివేశం అనేది మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, మనిషి కుమారుడు ముట్ల నుండి లేచుట మీరు చూస్తారు అని. ఇదేంటి, చనిపోవటం ఏంటి, మనిషి కుమారుడు ముట్ల నుండి లేవటం ఏంటి, మాకు ఏలియా ఉన్నాడు కదా, ఆయన వస్తాడని మాకు తెలుసు అనే జ్ఞానం వారు కలిగిన వారుగా ఉన్నారు తప్ప ఈయనే వచ్చిన వాడే, ఎవరైతే ఈ మాట అంటున్నారో ఆయనే మాకు రక్షకుడిగా విమోచకుడిగా ఈ లోకానికి వచ్చిన అనేక గుర్తింపు వారికి ఏమాత్రం కూడా కనబడట్లేదు. కానీ వాక్య భాగం రాయబడుచుంది, ఆ గ్రహింపు అనేది తండ్రి దగ్గర నుంచి వచ్చినదే అన్నట్లుగా ఇక్కడ రాయబడుచుంది. ఎందుకు అంటే విధేయత గనక లేకపోయినట్లయితే మనము ఏం పని చేసినప్పటికీ, ఏ పనిలో అయినప్పటికీ మనము రాణించు. ప్రభుని యందు మనము నమ్మకమైన వారిగా ఉండాలి. 25వ అధ్యాయం మత్తయి సువార్త అంటున్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా. అండ్ అందులో ఉన్న క్వాలిటీ ఏంటంటే విధేయత. యజమాని చెప్పిన యొక్క మాటకు విధేయత కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఆ మీనా తీసుకున్నవాడు మరలా వచ్చేంత వరకు కూడా ఆ మీనాను ఏ విధంగా ఉపయోగించాలో, తండ్రి యొక్క మన యజమాని యొక్క మన్నలను ఏ విధంగా పొందుకోవాలని ఆలోచన కలిగిన వాడిగా ఉన్నట్లుగా కనబడుతుంది. కానీ మరొకడు ఉన్నాడు, ఆ మీన తీసుకుని దాన్ని గొంగి తీసి కప్పెట్టిన వాడిగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది జ్ఞానం. జ్ఞానం నేను నిజమైన మనం నేర్చుకున్నాం, అది ఆయన ఇచ్చిన యొక్క వరం అని నేర్చుకున్నాం. యెహోవాయందు భయభక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని నేర్చుకున్నాం. కాబట్టి ఆయనే, యేసు ప్రభువే ఈజ్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్.
జ్ఞానమునకు ఆయనే ఆధారభూతుడిగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన యొక్క జ్ఞానాన్ని పొందుకునే వారిగా ఉండాలి. ఆయనను జ్ఞానాన్ని పొందుకోవడం అంటే ఆయన గురించి మనము తెలుసుకునే వారిగా ఉండాలి. ఒకసారి చూడండి, అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మా అతిశయము ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించి పరిశుద్ధ ఆత్మతోనూ నిష్కపట్యముతోనూ దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు విశేషముగా మెడల నడుచుకుంటుమనియు మా మనస్సాక్షి అక్కడ రాయబడుచుంది. మేము మా గొప్ప ఏంటంటే లౌకిక జ్ఞానమును అనుసరింపక రాయబడుతుంది. అంటే ఇక్కడ శరీర స్వభావమైన జ్ఞానం, లోక జ్ఞానం. కాబట్టి లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అని నేర్చుకున్నాం. కాబట్టి లోకం ఇచ్చే జ్ఞానం వల్ల మన యొక్క జీవితంలో ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. లోకం ఇచ్చే జ్ఞానం వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. ఇక్కడ రాయబడుచుంది శరీర స్వభావమైన జ్ఞానం అంటున్నారు. మేము మీ వద్ద ఉన్నప్పుడు మాకున్న జ్ఞానం వల్ల మేము ఏమీ చేయలేదు, కానీ దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మతోనూ నిష్కపట్యముతోనూ దేవుని కృపని అనుసరించి ఈ లోకంలో మేము నడుచుకున్నాం. కాబట్టి మేము మాకున్న జ్ఞానం వల్ల కాదు, కానీ దేవుడిచ్చిన జ్ఞానం వల్లనే ఆ జ్ఞానమును పొందుకునే వారిగా ఉండాలి. అంటే ఆయన ఎలా విధేయత కలిగిన వారిగా ఉండాలి. ఒబీడియన్స్. ఇక్కడ విధేయత కనుక లేకపోయినట్లయితే ఇక్కడ రాయబడుతుంది చూడండి, ఆ మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. ఏంటంటే విశేషముగా మెడల మేము నడుచుకుంటుమి. చూడండి, మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు రాయటం లేదు. కడవరగా వీటిని ఒప్పుకొందరని నిరీక్షిస్తున్నాము. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు మాకెలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉన్నామని కొంత మట్టుకు మమ్మను ఒప్పుకొని ఉన్నాము. కానీ ఇక్కడ రాయబడిచింది ఆయన ఇచ్చేంత వరకు కూడా మనము లౌకిక జ్ఞానం మీద ఆధారపడటం కాదు, కానీ ఆయన ఇచ్చే జ్ఞానం మీద మనము ఆధారపడవలసిన వారిగా ఉన్నాం. ప్రియమైన వాడారా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. మనం విధేయత కలిగిన వారిగా ఉంటేనే జ్ఞానాన్ని, లోకం ఇచ్చే జ్ఞానాన్ని మనం పక్కన పెట్టగలం. ఎందుకంటే ఆయన జ్ఞానమునకు మూలమైన వాడిగా ఉన్నాడు కనుక ఆయన ఉంటే చాలు మన యొక్క జీవితంలో ఇంకేమి కూడా లేదు. మనం పాడుతూ ఉంటామమ్మా, ఆయనే సమస్తమైన వాడని. కానీ మనం పరిపూర్ణంగా ఆయన మీద మాటకు మనము లోబడి ఉండాలి. పాట అయితే పాడతాం, ప్రభా సమస్తము నీకు తెలుసు, నువ్వే మమ్మల్ని నడిపించాలి అన్న మనమే ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడటానికి ఆలోచన చేస్తుంది. ఇక్కడ పౌలు అంటున్నాడు, మేము మీ దగ్గర ఉన్నప్పుడు మాకున్న జ్ఞానం వల్ల మేము ఇన్ని కార్యాలు చేయలేదు, కానీ మా దేవుడు ఉన్నాడు, ఆయన మాకు ఇచ్చిన జ్ఞానం వల్లనే, ఆయన మా ఎడల చూపించిన కృప వల్లనే మాత్రమే తప్ప మరి ఏమీ కూడా కాదు అని అంటున్నారు. చూడండి, అదే 2వ అధ్యాయము, 2వ కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 2వ కొరింథీ, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమును క్రీస్తు గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచడానికి అంటున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క జ్ఞానాన్ని, విధేయతను ఎప్పుడైతే మనం కనపరుచుకున్నామో మన క్రీస్తు సువాసనను కలిగిన వారిగా ఉండదు. క్రీస్తు సువార్తను మనం సువాసనను కలిగిన వారిగా ఉండాలి. అందుకే నేను మొదలు చెప్పాను, ఆయన యొక్క గుణలక్షణాలను మనము ప్రతిబింబించే వారిగా ఉండాలి. అర్థం చూసుకున్నప్పుడు మనమే కనబడతాం. ఎవరైతే అర్థం చూస్తున్నారో వాళ్ళే కనపడతారు తప్ప ఇంకొక ప్రతిమ అనేది అర్థంలో కనపడదు.
అని ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది. మనము కూడా దేవుణ్ణి వెంబడించే వారుగా, క్రీస్తుని వెంబడించే వారుగా, తండ్రిని అనుసరించే వారుగా ఉన్నాము కనుక మనము కూడా ఆయన యొక్క జ్ఞానాన్ని పొందుకున్న వారిగా ఉండాలి. అది ఇక్కడ అదే మాట, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని కూర్చున్న జ్ఞానం యొక్క సువాసన కనపరచుటకు. ఎప్పుడైతే మనం విధేయత కలిగిన వారిగా ఉన్నామో అప్పుడే మనము ఆ యొక్క సువాసనను, ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనము పొందుకుంటాం. ఎందుకంటే మనం చదువుకున్నాం కదా, మొదట కొంతమందికి బుద్ధి జ్ఞానమును, కొంతమందికి జ్ఞాన వాక్యమును ఇచ్చేవారు. అది విధేయత అనేది దేవుని దగ్గర నుంచి ఆయన చూపించిన యొక్క గుణలక్షణం. మనం కూడా అటువంటి వారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం రాయబడుతుంది. క్రీస్తు కూర్చున్న జ్ఞానం యొక్క సువాసన కనబడాలి అంటే విధేయతతోనే. ఇక్కడ క్రీస్తు యొక్క సువాసన మనం పొందుకునే వారికి ఉండాలంటే మన దేవుని మీద విధేయత కలిగిన వారు. బైబిల్లో అనేక మంది విధేయత కలిగిన వారు ఎందుకంటే అక్కడ ఉన్న యొక్క సందర్భంలో శిష్యులు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు, కానీ వారు ఏ వారు కూడా విధేయత చూపించిన వారుగానే ఉన్నారు. అంతే ముందు వాక్యాలు చూసుకున్నట్లయితే అనేక అద్భుతాలు జరిగినాయి, కానీ వారి యొక్క జీవితం ఏ రకమైన విధేయత అనేది కనబడట్లేదు. అంటే వాళ్ళకు పాత నిబంధన సంబంధించిన జ్ఞానం అయితే ఉంది, కానీ ఈయనే ఆ విమోచనని, ఈయనే రక్షకుడిగా లోకానికి వచ్చాడని, ఆయనే నా పాప జీవితమును విమోచించగలవాడని వారి జీవాన్ని కూడా గుర్తింపు అనేది గుర్తింపుని కలగాలి అంటే రాయబడి ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచు సువాసన కనపరిచేయడం కాబట్టి వెళ్ళే వారిగా ఉండాలి. అంటే అది విజయ జీవితంలో సాధ్యం తప్ప మరి దీని వల్ల అయితే మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు అంటున్నాడు. ఆయన ఆకారమందు మనుషునిగా కనబడ్డాడు. మనలాగా ఒక మానవుడిగా ఈ లోకంలో, మనలాగా మనం కూడా సత్యంలో అది స్థలము లేకపోవడం వల్ల అదే మత శోక అంటున్నాడు. మనుషు కుమారుల తర్వాత అంటే ఆయన అటువంటి యొక్క ఆధిక్యత కలిగిన వాడిగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయన మహాత్మ్యంతో కానీ అటువంటి ఆయన అక్కడ రాయబడితే సామాన్య మానవుడు మనం ఆయన ఎదురుగా తండ్రి వల్ల జ్ఞానం వల్ల మనకు అధికారం తప్ప రాయబడుతుంది. జ్ఞానం వల్ల కాదు, యేసు ప్రభు ద్వారా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఆకారమును మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శివ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే అంత చెప్తే నా యొక్క ఆధీనం కాబట్టి ఆయన విధేయత చూపించడం ఏ విధంగా అంటే శివ మరణము, ఎందుకంటే ఆ టైంలో విధించి ఆ రోజు కనుక ఆయన కనుక యేసు ప్రభు కనుక విధేయత చూపించిన ఇక్కడ రాయబడుతుంది. ఆయన
అటువంటి యొక్క విధేయత చూపించిన వాడుగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడుగా తను తాను తగ్గించుకునేను అన్నాడు. తగ్గించుకునే స్వభావం అనేది మనం ఏమాత్రం కూడా సాధ్యమేదన్నది ఒక మెట్టు దిగడానికి ఎంతో ఆలోచన చేస్తుంది. ఎక్కడానికి మనము ఆలోచించాం. ఎవరెవరు నాకు అనుకున్నట్టు చెప్పండి. తగ్గించుకుంటే ఆలోచన సాటిస్ఫాక్షన్ మరింత కాంప్రమైజ్ అనేది గారితో ఈ సమాధానం సమాధాన పడవచ్చు ప్రార్థన అర్పణ అనేది అటువంటి యొక్క ఆలోచన లేకుండా విజయం చూపించాలంటే అందుకే ఆయన మానవుని లోకంలో జన్మించి మానవుడు ఏ విధంగా తండ్రి విధేయత కలిగిన వాడిగా ఉండగలడో అటువంటి మాదిరికరమైన జీవితాన్ని మాదిరికరమైన జీవితాన్ని వాడిగా ఉండాలని దేవుని యొక్క రాయబడుతుంది. ఆకారమని పుట్టాడు పొందినంతగా ఆయన విధేయతను నలుగునటువంటి విధేయతను శిష్యులు ఆ విషయంలో అయితే ఎందుకంటే ప్రతిసారి కూడా ఆ విధేయత రావడం వల్లనే వారికి అనేక రకాలైన ఒక జీవితంలో ఆ తండ్రి ఏం చేశారు శిష్యులు తీసుకుని వెళ్ళారు. అది అప్పుడు ఏంటంటే విశ్వాసం అంటే వారిలో ఏం లేదంటే ఆ యేసుని వెంబడిస్తున్నారు. అటువంటి విధేయత వల్ల వచ్చిన జ్ఞానం బట్టి వారు ఏమంటారు ఆలోచన లేనటువంటి వారుగానే ఉన్నారు. అటువంటి వారిగానే వెంబడిస్తున్నామేమో విధేయత లేకపోవడం విధేయత లేకపోతే మనం ఆయనని మనము వెంబడించిన జ్ఞానాన్ని మనం పొందుకోలేము. శిష్యులు మనం ఇక్కడే ఉన్నాం. ఇక్కడే మీకు పర్ణశాల మూర్తితో పర్ణశాల ఇల్లు మనం ఇక్కడే ఉండిపోవాలి. అక్కడ చూసిన వారి అక్కడ ఉండిపోవడానికి చిత్తమైతే ఆలోచన అయితే ప్రకటన చేయాలి. అది నిన్న యొక్క భారం. నాకు ఏ పని లేదు, ఏ భారం లేదు. కానీ వాక్యభాగం రాయబడితే మన భారం ఏంటంటే సువార్తమానాన్ని అనేక ఎవరు ఎందుకు చేసుకున్నా సీజన్ మాత్రం తన అందరూ కొడుకున్న బ్రాండ్గానే ఏ కులము ఏ మతము ప్రార్థన లేకుండా యేసు యొక్క పండుగ యేసు యొక్క ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్క షాప్లో ఏ కొట్టుకు వెళ్ళినా ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఏ చిన్న కొట్టుకు వెళ్ళినా లైఫ్ పెడతారు, స్టార్ పెడతారు. రాజమండ్రి పక్కన ఆడ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ నిండా చాలా నిండా కూడా చాలా కనపడుతుంటే అభివృద్ధి కానీ రాయబడి వచ్చింది అభ్యంతరం లేకుండా అది అంత ప్రాముఖ్యం కలిగిన కారణం ఏంటంటే తండ్రి ఎడల ఆయన చూపుల యొక్క కాబట్టి ఆ విధేయత మనం కూడా కనపరచవలసిన ఆలోచన రాయబడుతుంది. ఒకరికి బుద్ధివాక్యములు మరొకరికి జ్ఞానవాక్యం. అంటే మొదటి ఒక వ్యక్తికి జ్ఞానాన్ని ఇచ్చాడు, ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆయన యొక్క వరములుగానే ఉన్నాయి కనుక ఆ పొందుకున్న నీవు తండ్రి ఎడల విద్య కలిగిన వారు ఉన్నారని ఆయన యొక్క ఆలోచన. చిన్న సామెతలను చూద్దాం. 11వ అధ్యాయం
సామెత గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయము గలవారి యొద్ద, అంటే ఎవరైతే విధేయత కలిగిన వారిగా ఉంటారో వారి దగ్గర ఉంటుందంటే జ్ఞానం ఉంటుంది. జ్ఞానం కోసం మనం పరిగెత్తడం ఉంటుంది. జ్ఞానం కోసం ఇక్కడ రాయబడుతుంది అంటే పోలంటారు, లౌకిక జ్ఞానం వల్ల నేను ఎన్ని కార్యాలు నేను మీ దగ్గర ఉండలేదు. లౌకిక జ్ఞానం అయితే కాదు, శరీర సంబంధమైన జ్ఞానం అయితే కాదు. రాయబడుతుంది మీ దగ్గర విధేయత చూపించాము, జ్ఞానం ఇక్కడ అహంకారం వెంబడి అవమానం వచ్చింది, కానీ వినయము గల వారి యొక్క జ్ఞానం ఉంది. వినయము విధేయతతో కలిసి జ్ఞానాన్ని వారి ఆటలుగా జ్ఞానం చేస్తుంది. ఈ లోక జ్ఞానం వల్ల ఉపయోగం చేస్తుంది. అదే మాట్లాడాలంటే రాయబడుతుంది దెయ్యము కలవారు జ్ఞానం యెహోవాయందు భయభక్తి కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. మనతకు ముందు వినయము. మరి విధేయత ముందు ఏముంటుందంటే మనక అంటే విధేయత చూపించాము దాని వెనకాలే అనేది ఘనత కావాలి, కానీ విధేయత ఘనత కావాలని చూస్తాం. అక్కడ కూడా నన్ను మెచ్చుకోవాలి అంటే ఘనత పొంది కూడా అక్కడ విధేయత చూపించాలంటే దేవునికి వాక్య భాగం రాయబడి ఘనతకు ముందు దేవుని వాక్య భాగం. ఆ తర్వాత అదే శిష్యుడు ఎవరైతే ఆ దినమున రూపాంతరంలో ఎవరైతే పాల్గొన్నారో ఎవరైతే పాల్గొన్నారో వారు తర్వాత వాడు నీటి గంతులు వేసుకుంటూ నడిచినట్లుగా పేతురు అంటున్నారు, ఇగో అది ఈ జ్ఞానం అయితే కాదు, ఎవరైతే మేము అనుభవిస్తున్నామో ఆయన మాత్రం నమ్మకం నీ పాపం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేస్తుంది. అంటే యోహాను మాత్రమే దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ కలిగిన వారు కనుక ఆ ప్రేమలో మనము మునిగి చేరవలసిన వారు. మొదట ప్రారంభంలో మీరు దేవుని ఎలా అవిధేయత కలిగిన వారిగా ఉన్నప్పుడు మనుషుల యొక్క జ్ఞానమును వారు అనుసరిస్తున్నప్పుడు రాబోయే తెలుగులో అద్భుతమైన సేవ చేసిన వారుగా, దేవుని కోసం ప్రాణ త్యాగం చేసిన వారుగా ఈ లోక జ్ఞానం జ్ఞానం అనేది మనకు పొందుకోవాలి అంటే విధేయత అనేది విధేయత చాలా అవసరం అనేది. యేసు ప్రభు విధేయత కలిగిన వారు నీవు కూడా ఆయన వెంబడిస్తున్నావు, నీవు కూడా నీ యొక్క జీవితంలో అటువంటి విధేయత కలిగిన వారు ఆలోచన ఇప్పుడు మీరు మనం కలిగించడానికి ప్రార్థిస్తున్నాం. కొద్ది మాటలు మనం జీవించి